మొబైల్ క్యాంటీన్ వ్యాన్ను ఢీకొన్న కారు ఇద్దరికి తీవ్ర గాయాలు మరొకరికి స్వల్ప గాయాలు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం కోదండాపురం జాతీయ రహదారి 44పై మొబైల్ క్యాంటీన్ వ్యాన్ కారు ఢీకొన్న ముగ్గురికి తీవ్ర గాయాలు. కోదాడపురం చెందిన కుమ్మరి సూరి తన భార్య ఇద్దరు మొబైల్ క్యాంటీన్ వ్యాన్లో వస్తుండగా కోదండపురం స్టేజ్ దగ్గర కారు ఢీకొనడంతో జాతీయ రహదారి పక్కకు మొబైల్ క్యాంటీన్ వ్యాన్ దూసుకుపోయింది. ఇందులో భార్యాభర్తకు తీవ్ర గాయాలు కాగా కార్లో పనిచేస్తున్న మరో మహిళకు గాయాలు అయ్యాయి. జాతీయ రహదారిపై నిత్యం వందలాది వాహనాలు తిరుగుతున్న నేపథ్యంలో సరైన భద్ర చర్యలు లేకపోవడం వల్ల నిత్యం యాక్సిడెంట్లకు ఎంతోమంది ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.